రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నెల 29 వరకు జరగనున్న కార్యక్రమం. స్వగ్రామమైన అగర్తిపాలానికి మంత్రి నిమ్మల సొంత పొలంలో వ్యవసాయ పనులు చేసిన మినిస్టర్. వ్యవసాయ పనులు చేస్తేనే రైతు కష్టం, వ్యవసాయం విలువ తెలుస్తుందని వ్యాఖ్య. విశాఖ ఋషికొండపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్. మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలు తీసుకోలేదని వెల్లడి. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని వ్యాఖ్య. మళ్లీ తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి విమర్శనాస్త్రాలు. చావు నోట్లో తలపెట్టి ఎవరు తెలంగాణ తీసుకురాలేదన్న మినిస్టర్. ఇచ్చిన మాట కట్టుబడి సోనియా ఇచ్చారని వ్యాఖ్య. కమిషన్లు కొట్లు, చిల్లర మాటలు అతనికి అలవాటే. సీఎం రేవంత్ పై హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామంటే మర్యాదగా మాట్లాడాలా? హరీష్ రావుకు చామల కిరణ్ రెడ్డి కౌంటర్. ఉద్యమం సమయంలో కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారని విమర్శలు. సీఎం భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఫైర్. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని విమర్శలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల తిరుపతి దేవస్థానం. వరుస సెలవులు కావడంతో పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పట్టే అవకాశం. రేపు ఉదయం 6 గంటలకు భక్తులను క్యూలైన్లోకి అనుమతించనున్న టీటీడీ. ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం. 5 రూపాయలకే భోజనం అందిస్తున్న ప్రభుత్వం. క్యాంటీన్ను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా.